హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత వ్లాగ్స్. ఇవాళ మనం చికెన్ బ్యాంబినో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఫ్రైడ్ బ్యాంబినో, ఉప్పు, కారం, సాజీరా, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాప్ చేసుకున్న ఆనియన్స్, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ టమాటా తీసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి చికెన్ తీసుకొని దానికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, కొంచెం నిమ్మకాయని ఇలా బాగా పిండుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బ్యాంబినో వేసుకొని ఫ్రై చేసుకుందాం. బ్యాంబినోని వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి, లేకపోతే అది మాడిపోతుంది. బ్యాంబినోని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వాటర్లో వేసినప్పుడు అతుక్కోకుండా పొల్లుగా ఉంటుంది. బ్యాంబినో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న బ్యాంబినోని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో ఆయిల్ పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాజీరా, గరం మసాలా అంటే లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా చాప్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వచ్చుద్ది. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము చాప్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఈ చాప్ చేసిన కొత్తిమీర, పుదీనాని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకొని ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం కొంచెం టొమాటో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్ మీద ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకే మనము మసాలాలు వేసుకుందాము.
చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోకి జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు సన్నుప్పని వేసుకోవచ్చు, రాళ్ళుప్పని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఎంతైతే బ్యాంబూను ఫ్రై చేసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని వాటర్ మంచిగా బాయిల్ అయ్యేదాకా ఇలా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆ బాయిల్ అయిన వాటర్లోకి బ్యాంబినో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బ్యాంబినో మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే మసాలా ఉంటుంది కాబట్టి మసాలా అంతా బ్యాంబినోకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనము గార్నిష్ చేయడానికి కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం మూత పెట్టుకుందాము. చూసారా, యమ్మీ యమ్మీ చికెన్ బ్యాంబినో తయారైపోయింది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. మనం దీన్ని ఆనియన్ అండ్ లెమన్స్ తోటి సర్వ్ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్ ఎవరైనా లైట్గా డిన్నర్ చేయాలనుకుంటే ఈ చికెన్ బ్యాంబినో ఇస్ అ పర్ఫెక్ట్ రెసిపీ. చూసారా ఎంత టేస్టీగా ఉందో.